హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'పల్లి చట్టంబి' ఇదొక మలయాళం యాక్షన్ డ్రామా మూవీ గైస్. రీసెంట్‌గా సోనీ లీవ్‌లో తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే బానే చేశారు. క్రెడిట్స్ అన్ని తీసేస్తే ఈ మూవీ రన్ టైమ్ 2 అవర్స్ 5 మినిట్స్ ఉంటుంది. 'పల్లి చట్టంబి' అంటే ఒక వర్గాన్ని కాపాడే వీరుడు ఆర్ రక్షకుడు అని మీనింగ్ వస్తుంది. ఇందులో అడల్ట్ సీన్స్ ఏం లేవు, కానీ కొన్ని చిన్న చిన్న హింసాత్మక సన్నివేశాలుంటాయి. అవన్నీ ఓకే అనుకుంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే, ఈ మూవీ స్టోరీ 1930లో స్టార్ట్ అవుతుంది. అంటే ప్రీ ఇండిపెండెన్స్ ఎరాలో స్టార్ట్ అయ్యి 1950స్, 60స్ వరకు జరుగుతుంది. ఒక ల్యాండ్ లార్డ్ ఒక ఫ్యామిలీని దారుణంగా హత్య చేస్తాడు. ఆ ఫ్యామిలీలో ఒక పిల్లోడు మాత్రమే బ్రతికిపోతాడు. తర్వాత ఆ ఊర్లో ఉండే కొందరు అతన్ని పెంచి పెద్ద చేస్తారు. ఆ పిల్లోడు పెద్దయ్యాక ఒక రెబెల్‌లా తయారవుతాడు. ఫియర్‌లెస్‌గా ఎదిరించే టైప్ ఆఫ్ పర్సన్‌లా తయారవుతాడు. సో, అసలు ఆ ల్యాండ్ లార్డ్ ఆ ఫ్యామిలీని ఎందుకు హత్య చేశాడు? ఇప్పుడు మన హీరో పెద్దయ్యాక రివెంజ్ తీర్చుకున్నాడా లేదా? అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే, రొటీన్ రివెంజ్ యాక్షన్ మూవీ మామ. నాకైతే పెద్దగా ఏం నచ్చలేదు. స్టోరీ కొత్తగా ఏమీ ఉండదు గైస్. ఎన్నెన్నో మూవీస్‌లో మనం ఆల్రెడీ చూసిన స్టోరీనే ఉంటుంది. జస్ట్ ఒకే ఒక పాయింట్ బావుంది. అదేంటంటే హ్యుమానిటీ కంటే ఏ రిలిజియన్, ఏ పొలిటికల్ పార్టీ ఎక్కువ కాదు. ఈ ఒక్క పాయింట్ ఈ మూవీలో బావుంది. బట్ ఇది మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్‌కి కన్వే అయ్యేలా చెప్పలేదు. జస్ట్ అండర్‌లైన్‌గా ఉంటుంది. ఇలాంటి రూరల్ డ్రామాస్‌లో హార్డ్ హిట్టింగ్ ఇంపాక్ట్ లేకపోతే అసలు వర్కౌట్ అవ్వదు. నాకైతే ఇందులో మేకర్స్ చెప్తున్న పాయింట్ బావుంది, కానీ దాన్ని వీళ్ళు ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా చెప్పలేదు. చాలా డ్రాగ్ చేసి నీరసం వచ్చేలా తీశారు. స్క్రీన్ ప్లే చాలా సార్లు రిపిటేటివ్‌గా అనిపించింది. అంటే ఒక పాయింట్‌ని పట్టుకొని ఇంకెంతసేపు డ్రాగ్ చేస్తారా బాబు అనిపించింది. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఎంత ఓవర్ ద టాప్‌గా ఉంటాయంటే, వామ్మో! 1950స్‌లో ఉండే మనుషులకి సూపర్ పవర్స్ ఉండేవేమో అనిపించింది. అసలు సెకండ్ హాఫ్‌లో మన పేషెన్స్ టెస్ట్ చేస్తుంది. అండ్ ఇందులో ఒక క్యామియో ఉంటుంది. అది కూడా అంత ఇంపాక్ట్ ఏం క్రియేట్ చేయలేదు. ఏదో జస్ట్ స్టార్ పవర్ కోసం యూజ్ చేసినట్టు అనిపించింది. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే పెద్దగా ఏం అనిపించలేదు. సో, ఇఫ్ మీకు మలయాళం మూవీస్ తెలుగు ఆడియోలో చూడడం ఇష్టం ఉంటే, అది కూడా ఇలాంటి ఒక రొటీన్ స్టోరీ మీద మూవీస్ చూడడం ఇష్టం ఉంటే, అప్పుడు ఈ మూవీని ఒకసారి ట్రై చేయండి. లేకపోతే ఈజీగా స్కిప్ చేసేయొచ్చు. స్కిప్ చేసినంత మాత్రాన యూనిక్‌గా అక్కడ మిస్ అవ్వడానికి ఏమీ లేదు గైస్. సో, ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 40% యాస్ ఎ బిలో యావరేజ్ మూవీ విచ్ హ్యాడ్ ద పొటెన్షియల్ బట్ ల్యాక్స్ క్రియేటివిటీ. సో, ఇది గైస్ 'పల్లి చట్టంబి' మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.